మాకు చిన్నతనంలో సరిగ్గా తినడానికి కూడా ఉండేది కాదన్న మా ఇంట్లో. నలుగురికి అన్నం పెట్టలేని పరిస్థితి ఉంటే మా ఇంటి పక్కన ముస్లిం ఇళ్ళు ఇప్పటికి కూడా ఉంటాయి మా కాలనీలో. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అన్నం తినే మా వదిన బేగం వదిన నాకు అన్నం పెట్టుకొచ్చి ఇచ్చేదన్న ఆ పళ్ళెంలోంచి తీసి. ముస్లిమ్స్ అరే బేటా అరే వాళ్ళ మధ్యలో పడుకున్నాను నేను ఆ కుటుంబంలో. ఎట్లా మర్చిపోతారన్నా? ఇప్పుడు మా ఇంటి ముందు ఒక కుక్కకు ముద్ద పెడితేనే అది రోజు వచ్చింది మా ఇంటికి. ముస్లిం ఇళ్లలో అన్నం తిన్నాను, నేను ఎలా మర్చిపోవాలి వాళ్ళని? నా భార్య ఎస్సీ దళితురాలన్న. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూస్తాను, ఎంత ఉన్నోడైనా సరే మాలా మాదిగా అయితే చాలు కులం పేరుతో తిట్టేస్తారు. వాళ్ళు ఎన్ని మాటలు పడుతుంటారు అన్న. మరి వాళ్ళని ఎలా వదిలిపెట్టుకోవాలి నేను? నా బిడ్డలు ఈరోజు నాకు నా భార్యకి అంటే ఒక ఎస్సీకి ఒక బీసీకి పుట్టినటువంటి పిల్లలు కదా. నా పిల్లల్లో కూడా తన బ్లడ్ ఉంది కదా. మరి నా పిల్లలను చూసినప్పుడు నాకు దళితులు గుర్తురారా? నేను ఒక క్రిస్టియన్గా క్రైస్తవ సామాజిక వర్గం నాది అని ఓన్ చేసుకుంటానన్న. అయితే నేను కొంచెం కటువుగా మాట్లాడతాను. మాట్లాడినప్పుడు ఏమనుకుంటారంటే వీడికి పొగరు, వీడికి అహంకారం అని అంటారు. కానీ నాలో ఉన్న ఆ బాధను అర్థం చేసుకోవట్లేదు.